హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఎలక్షన్ కమిషన్ ఎట్టకేలకు స్పందించింది. దేశవ్యాప్తంగా ఈవీఎంల అంశం పైన రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో 2024 సార్వత్రిక ఎన్నికల తరువాత ఈ అనుమానాలు మరింత బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకు అనేక మంది ప్రజాస్వామికవాదులు, రకరకాల స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నప్పటికీ మౌన వ్రతంలో ఉన్న ఎలక్షన్ కమిషన్ ఎట్టకేలకి ఈరోజు సైలెన్స్‌ని బ్రేక్ చేసింది. జార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేస్తున్న సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఈవీఎంల అంశం పైన స్పందించింది. ఈవీఎంలో ఏం జరగలేదు, బ్రహ్మాండంగా ఈవీఎంలు పనిచేస్తున్నాయంటూ ఈవీఎంలకు మరోసారి సర్టిఫికెట్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. ఇదే సమయంలో హర్యానా ఎన్నికలకు సంబంధించిన ప్రస్తావన వచ్చినప్పుడు హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అంటూ చాలా పెద్ద ఎత్తున సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ వచ్చిన దాని ప్రకారం రిజల్ట్ రానంత మాత్రాన ఈవీఎంలను ఏ రకంగా అనుమానిస్తారు అనేది ఎలక్షన్ కమిషన్ వేస్తున్న ప్రశ్న. సర్వేలు, వాళ్ళు తీసుకుంటున్న శాంపిల్స్, వాళ్ళకున్న అక్యురసీ, వాళ్ళకి సంబంధించిన శాస్త్రీయత ఇవంతా చూడకుండా రాజకీయ పార్టీలు అటువంటి ప్రొజెక్షన్ బయట సర్వేలు ఇచ్చాయి, రిజల్ట్ మాత్రం ఇలా రాలేదు కాబట్టి ఈవీఎంలో ఏదో జరిగింది లాంటి ఒక కంక్లూజన్కి రావడం సరైంది కాదు అనే విషయాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ చెప్తోంది. ఎలక్షన్ కమిషన్ ఇక్కడ మరొక కీలకమైన టెక్నికల్ అంశానికి కూడా సమాధానం చెప్పింది. ఈ విషయంలో ఎలక్షన్ కమిషన్ అభినందించాలి. ఒక ఆన్సర్ అయితే ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఏంటది? ఈవీఎంలకు సంబంధించిన బ్యాటరీ అంశం పైన మాట్లాడుతున్నప్పుడు, బ్యాటరీలకు సంబంధించిన ఛార్జింగ్ అంశాన్ని మాట్లాడుతున్నప్పుడు, మేము దానికి బ్యాటరీలని ఉపయోగిస్తాము. అవి పవర్ ఛార్జ్ చేసేవి కాదు. కాబట్టి బ్యాటరీలు మారుస్తాం కాబట్టి ఛార్జింగ్కి సంబంధించిన అంశం పెద్ద ఇష్యూ కాదు అంటూ ఎలక్షన్ కమిషన్ చెప్తోంది. ఓకే. ఎలక్షన్ కమిషన్ కొంత క్లారిఫై ఇచ్చే ప్రయత్నం చేసింది. ఎలక్షన్ కమిషన్ నోరు తెరిచింది, మాట్లాడింది. అనివార్యత కారణంగా మాట్లాడింది. ఎలక్షన్ కమిషన్ ఈ అంశాలు మాట్లాడడానికి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలా. ఎలక్షన్ కమిషన్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన సందర్భం వేరు, పర్పస్ వేరు. బట్ ఈ అంశాలకు కూడా ఆబ్వియస్గా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా దీనిపైన చర్చ ఉంది కాబట్టి, అక్కడ జర్నలిస్టులు ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు కాబట్టి స్పందించింది, మాట్లాడింది. అయితే ఎలక్షన్ కమిషన్ మాటల్లో, ఎలక్షన్ కమిషన్ స్పందనలో ఆన్సర్ చెప్పడం కంటే బుకాయింపు ఎక్కువ కనపడుతోంది. ఈ దేశంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన అంశం పైన అనుమానాలు రేకెత్తడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే, ఇక్కడ దేశంలో పోలైన ఓట్ల కంటే కౌంట్ చేసిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. పోలైన ఓట్ల కంటే కౌంట్ చేసిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి అనేది ఎగ్జిట్ పోల్స్ చెప్పలేదు, సర్వే చెప్పలేదు, రాజకీయ పార్టీ చెప్పలేదు. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ చెప్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ చెప్తోంది మీరు పోలైన ఓట్ల కంటే కౌంట్ చేసిన ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉంది అని. బట్ ఈ అంశానికి సంబంధించి ఆన్సర్ చెప్పడానికి ఎలక్షన్ కమిషన్ దగ్గర ఆన్సర్ లేదు, బుకాయించేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ అంశాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చే అవకాశం కూడా జర్నలిస్టులకు అక్కడ లేకుండా పోయింది. ఇది కదా అడ్రస్ చేయాల్సిన అంశం. దాదాపు 316 లోక్సభ నియోజకవర్గాల్లో ఈ ఓట్లకు సంబంధించిన వ్యత్యాసం ఉంది అనేది ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ చెప్తోంది. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ చెప్తోంది అంటూ మేము వ్యాసాలు రాయట్లేదు, లేకపోతే ఉపన్యాసాలు చెప్పట్లేదు. ఆన్ రికార్డ్ పేపర్ నంబర్స్ కనపడుతున్న ఎలక్షన్ కమిషన్ నంబర్సు. సో ఇక్కడ ఎలక్షన్ కమిషన్ కౌంట్ చేసిన ఓట్లకు, ఎలక్షన్ కమిషన్ చెప్పినట్లుగా పోలైన ఓట్లకు మధ్య ఉన్న వ్యత్యాసం కారణంగా ఆ నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపు ఓటములు ప్రభావితమయ్యాయనే విషయం కూడా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఆధారంగానే అర్థమవుతోంది. దీనికి కూడా ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పి ఉండాలి కదా. అంతేకాదు దేశంలో ఈవీఎంలు చాలా మిస్ అయ్యాయి, ఈవీఎంలు కొన్ని కనపడట్లేదు అంటూ ప్రచారం జరుగుతుంది. ఈవీఎంలకు సంబంధించిన లెక్క తెలియట్లేదు అంటూ చాలామంది మాట్లాడుతున్నారు. అధికారులు ఎవరు దీనికి సంబంధించిన లెక్కలు చెప్పే పరిస్థితి లేదు. ఈవెన్ సమాచార హక్కు చట్టం ద్వారా కనీసం దీనికి సంబంధించిన అప్లికేషన్ తీసుకునే పరిస్థితి కూడా ఎలక్షన్ కమిషన్ లేదు. ఈవీఎంలు ఎందుకు మిస్ అయ్యాయి, ఈవీఎంలు ఎక్కడ మిస్ అయ్యాయి, ఈవీఎంలు మిస్ అవ్వడం వెనక ఎవరున్నారు, ఈవీఎంల రిప్లేస్మెంట్ జరిగిందా లేదా, ఈవీఎంల రిప్లేస్మెంట్ జరగడానికి సంబంధించిన అవకాశం ఉందా లేదా, దీనిపైన కూడా ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా ఆన్సర్ చేయవలసిన అవసరం ఉంటుంది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఆంధ్రప్రదేశ్లో ఫామ్ 20కి సంబంధించిన డీటెయిల్స్ని ఎలక్షన్ కమిషన్ తన వెబ్సైట్లో పెట్టడానికి 108 రోజుల సమయం తీసుకుంది. నిజానికి దానికి 108 గంటల సమయం కూడా ఉండకూడదు. కేవలం 24 నుంచి 48 గంటల లోపు ఎలక్షన్ కమిషన్ ఫామ్ 20లో అభ్యర్థులకు ఆయా బూత్ల వైజ్గా వచ్చిన ఓట్ల సంఖ్య ఎంత అనేది ఖచ్చితంగా వెబ్సైట్లో ఉంచాలి. దశాబ్దాలుగా వస్తున్న ప్రాక్టీస్ ఇది. ఈవీఎంలు మన వాడకం మొదలైనప్పటి నుంచి కూడా ఇదే ప్రాక్టీస్ని ఫాలో అవుతూ వస్తున్నాం.
ఒకసారి ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నారో ఆయన ఆ నియోజకవర్గంలో పలానా వ్యక్తి గెలిచాడు అని సర్టిఫై ఇచ్చిన తర్వాత అప్పటికే ఏ బూత్లో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో తెలిసిపోతుంది. అంటే ఆ రోజు సాయంత్రానికే వాటన్నిటిని కూడా వెబ్సైట్లో అప్లోడ్ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. చేయాలి కూడా, చేశారు కూడా, చాలా సందర్భాల్లో జరిగింది కూడా. బట్ ఎందుకో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల అంశానికి సంబంధించి ఫామ్ 20లో డీటెయిల్స్ ఫిల్ చేయడానికి ఎలక్షన్ కమిషన్కి 108 రోజుల సమయం పట్టింది. 108 రోజుల పాటు ఏ బూత్లో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసుకునే అవకాశం ఎవరికి లేకుండా పోయింది. సో ఇది అనూహ్యం. ఇది గతంలో ఎప్పుడు జరగనిది. గతంలో ఎప్పుడు ఎలక్షన్ కమిషన్ చేయింది. కాబట్టి వీటికి కూడా ఎలక్షన్ కమిషన్ ఆన్సర్ చేయాలి కదా. ఎలక్షన్ కమిషన్ దీనికి ఆన్సర్ చేయడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? దీనికి ఆన్సర్ చేయడానికి సంబంధించి ముందుకు రాకపోగా వీటికి ఆన్సర్ చేయకుండా బుకాయింపుతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఎలక్షన్ కమిషన్. వీటికి కూడా ఆన్సర్ చేసి ప్రాపర్ ఆన్సర్, ప్రజలు నమ్మే ఆన్సర్, వాస్తవం ఏం జరిగిందో ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా చెప్పి ఉండాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఈ దేశంలో వీవీప్యాట్లను ఎందుకు తీసుకొచ్చాం? వీవీప్యాట్లు తీసుకొచ్చిన పర్పస్ ఏంటి అంటే మెషిన్లో ఓటు వేసిన వ్యక్తి, తాను ఓటు వేసిన వ్యక్తి ఎవరికైతే ఓటేశానో ఆ గుర్తుకు ఓటు పడిందో లేదో అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మీరు ఏ వ్యక్తికి అయితే ఓటేశారో, ఏ గుర్తుకైతే ఓటేశారో ఆ గుర్తు పక్కన వీవీప్యాట్ రూపంలో స్లిప్గా పక్కనున్న వీవీప్యాట్ బాక్స్లో పడిపోతుంది. మీ కళ్ళతో దాన్ని చూడొచ్చు అనే పర్పస్ కోసం వీవీప్యాట్లను ఏర్పాటు చేశాం. ఏర్పాటు చేసినప్పుడు ఎక్కడైనా ఎప్పుడైనా ఈ దేశంలో రిజల్ట్స్ పైన ఇంత అనుమానాలు వ్యక్తమవుతున్న సందర్భంలో వీవీప్యాట్లలో ఉన్న స్లిప్పులు, ఈవీఎంలో వచ్చిన ఓట్లు ఈక్వల్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేయాలి కదా. చెక్ చేశారా? చెక్ చేసే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? సాక్షాత్తు సుప్రీంకోర్టు కూడా వీవీప్యాట్లను ఈవీఎంలో ఉన్న వచ్చిన ఓట్లని టాలీ చేయండి అంటూ ఆదేశించిన తర్వాత కూడా ఎలక్షన్ కమిషన్ దానిపైన ఎందుకు మేనమేషాలు లెక్కేస్తోంది? రీసెంట్ ఎగ్జాంపుల్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ పోటీ చేసి ఓడిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కోరిక మేరకు ఆయన ఎలక్షన్లో కొన్ని బూతులకు సంబంధించిన వీవీప్యాట్లను కౌంట్ చేయండి అంటూ ఎలక్షన్ కమిషన్ అధికారులను అడిగితే అక్కడ ఎలక్షన్ కమిషన్ అధికారులు చేసింది ఏంటి అంటే అక్కడ ఉన్న ఈవీఎంలో ఓట్లన్నింటినీ కూడా అరేంజ్ చేసి తీసేసి ఆ ఈవీఎం సరిగా పనిచేస్తుందో లేదో మాత్రమే మేము చెక్ చేస్తామని చెప్తారా? దానికి అంగీకరించిన ఆయన సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇలా ఉన్నాయి, సుప్రీంకోర్టు తీర్పు ఇలా ఉంది, బట్ దాన్ని మీరు ఫాలో అవ్వట్లేదు అంటూ మళ్ళీ కోర్టుకు వెళ్ళి ఫైట్ చేస్తున్న పరిస్థితి. ఎందుకు? ఎలక్షన్ కమిషన్కి ఇబ్బంది ఏంటి? ఎలక్షన్ కమిషన్ వీవీప్యాట్ లెక్క పెట్టడానికి వచ్చిన నష్టం ఏంటి? ఈ దేశంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుగుతోంది అని ప్రజలు కూడా నమ్మాలి కదా. న్యాయం చేయడం మాత్రమే కాదు, న్యాయం జరిగినట్లు కనపడాలి కదా. అటువంటి ప్రయత్నం ఎలక్షన్ కమిషన్ వైపు నుంచి ఉండాలి కదా. అటువంటి ప్రయత్నం ఎలక్షన్ కమిషన్ వైపు నుంచి ఉండకపోగా మరిన్ని అనుమానాలని రేకెత్తించే తరహాలో ఎలక్షన్ కమిషన్ ఎందుకు వ్యవహరిస్తోంది? ఆన్సర్ అడిగితే ఎందుకు బుకాయిస్తోంది? ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వీవీప్యాట్లను కనీసం నెల రోజుల పాటు, ఏ వీవీప్యాట్లు అయినా నెల రోజుల పాటు స్టోర్ చేయాలి, కనీసం 15 రోజుల పాటు స్టోర్ చేయాలంటూ ఎలక్షన్ కమిషన్ నిబంధనలు చెప్తుంటే ఇమీడియట్గా వాటిని కాల్ చేయండి, వాటిని అరేంజ్ చేసేయండి, వాటిని లేకుండా చేయండి అంటూ ఎలక్షన్ కమిషనర్ జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఆన్ రికార్డ్ ఆన్ పేపర్ ఇస్తుంటే ఇది దేశంలో ఎక్కడా జరిగింది కదా, ఇక్కడ ఎందుకు జరిగింది అని ఎవరైనా అడిగితే ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలి కదా. నిజానికి దేశంలో ఇన్ని అనుమానాలు వస్తున్న సందర్భంలో ఎలక్షన్ కమిషన్ ప్రతి ఇష్యూని కూడా ట్రాన్స్పరెంట్గా, ప్రతి ఇష్యూ కూడా ఆన్సర్ చెప్పి ఉన్నట్లయితే ఎలక్షన్ కమిషన్ పైన ఇంకెవరు కూడా అనుమానాలు వ్యక్తం చేసే పరిస్థితి ఉండేది కాదు. ఈరోజు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తున్న రాజకీయ పార్టీలు, ఎన్నికల్లో ఓట్ చేస్తున్న ఓటర్లు, వీళ్ళందరూ కూడా మెజారిటీ ఈవీఎంల పైన, ఎలక్షన్ నడుస్తున్న ప్రాసెస్ పైన అనుమానాలు వ్యక్తం చేస్తుంటే ఆ అనుమానాలని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? నిజానికి ఎలక్షన్ కమిషన్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పుకోవడానికి ఇది ఒక అవకాశం కదా. ఎవరైనా ఒక అనుమానాన్ని రేజ్ చేసినప్పుడు ఇదిగో మీ అనుమానం నిజం కాదు, ఇది వాస్తవం అని చెప్పడం ద్వారా అటువంటి అనుమానాన్ని భవిష్యత్తులో ఎవరు రేజ్ చేయకుండా చూసే అవకాశం ఎలక్షన్ కమిషన్కి ఉంటుంది కదా. సో ఎలక్షన్ కమిషన్ ఇటువంటి ఛాలెంజెస్ని, ఇటువంటి విమర్శల్ని తీసుకొని ఇటువంటి విమర్శలు సరైనవి కాదు అని ప్రూవ్ చేయడానికి ఉన్న అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోవట్లేదు? ఎందుకు ఏమీ లేదు అని బుకాయిస్తోంది? ఆంధ్రప్రదేశ్లో వీవీప్యాట్లని కాల్ చేయమని చెప్పింది ఎవరు? ఆంధ్రప్రదేశ్లో వీవీప్యాట్లను, ఈవీఎం ఓట్లను టాలీ చేయకుండా ఆపుతోంది ఎవరు? ఆంధ్రప్రదేశ్లో ఫామ్ 20కి సంబంధించిన డీటెయిల్స్ని 108 రోజుల పాటు అప్లోడ్ చేయకుండా ఆపింది ఎవరు? బ్యాటరీలకు సంబంధించిన ఛార్జీలను పెంచింది ఎవరు? వీవీప్యాట్లో ఏదో జరిగింది, మాకు రీకౌంటింగ్ చేయండి, లేకపోతే రీవెరిఫికేషన్ చేయండి అని అడిగిన అభ్యర్థుల్ని నేరుగా ఎలక్షన్ కమిషన్ అధికారులే ఫోన్ చేసి మీరు వెనక్కి తీసుకోండి, దీంతో ఏం కాదు అంటూ బెదిరించడమో లేకపోతే భయపెట్టడమో
ఎందుకు చేస్తున్నారు? వీటన్నిటికీ ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పకపోతే ఈ దేశంలో ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరుగుతున్నాయని భావించే పరిస్థితి ఉండదు. ఇప్పటికీ 2 దశాబ్దాలుగా ఈవీఎంలు వాడుతున్నప్పటికీ 2 దశాబ్దాలుగా ఈవీఎం ఎక్స్‌పీరియన్సెస్ తర్వాత దేశంలోని అనేక రాజకీయ పార్టీలు దాదాపు 22 ప్రధాన రాజకీయ పార్టీలు మేము మళ్ళీ పేపర్ బ్యాలెట్‌కే వెళ్తాము అంటూ కోరుతున్నాయంటే ఎలక్షన్ కమిషన్ ఎంత పారదర్శకంగా వ్యవహరించట్లేదు అనడానికి ఒక ఎగ్జాంపుల్. ఈరోజు అటువంటి విమర్శల్ని క్లారిఫై చేయడానికి వచ్చిన అవకాశాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ ఉపయోగించుకోకుండా బుకాయించేసి తప్పించుకుంది.